వెన్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూజెండ్లలో చీఫ్ విప్ ప్రజా దర్బారుకు విశేష స్పందన. నియోజకవర్గంలో పలు పాఠశాలలు, కాలేజీల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు. వినుకొండ నియోజకవర్గ నూజెండ్ల గ్రామం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోగా ఆయన వారితో నేరుగా మాట్లాడి వినతి పత్రాలను స్వీకరించారు. మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల చెంతకు పాలన చేర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సీపై కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై వైసీపీ అసత్య ప్రచారాలు మానుకొని దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సవాల్ చేశారు. ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు శాసన మండలికి వెళ్తున్నారు, మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? యాజ్ ఎ చీఫ్ విప్ గా మేము ప్రజా సమస్యలు చర్చించడానికి వైసీపీ ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలాంటి సమస్యలైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు జీతాలు తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీకి రారు. ఏంటి సంస్కృతి? అంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది దేనికి? అంటే ప్రజా సమస్యలు అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మీ 11 మందిని గెలిపించినా ఆ 11 మంది అన్న అసెంబ్లీలో మాట్లాడతారు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు, కార్మిక సమస్యల నుండి మాట్లాడతారంటే అది కూడా లేదు. జీతం తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రాకుండా ఎగదొబ్బుతున్నారు. ఇదేం సంస్కారం అండి? వాళ్ళు అధికారం ఉన్నప్పుడు అవినీతి చేసి దోసుకోవడానికే పనికి వస్తున్నారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోరు. కానీ ట్రాన్స్పరెంట్ గా బ్రహ్మాండంగా జరిగినటువంటి డిఎస్సి పరీక్షలు గుడిసెలో ఉండే పేదోడికి రూపాయి ఖర్చు లేకుండా మెరిట్ లో ఈరోజు డిఎస్సిలో టీచర్ ఉద్యోగం వచ్చింది. దాన్ని అభినందించాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వాటి మీద బురద చల్లుతున్నారు. నిజమైన ప్రజా సమస్యలు ఏమన్నా, రైతుల సమస్యలు ఏమన్నా ప్రభుత్వం దృష్టి తీసుకురావట్లా. అసెంబ్లీకి రారు, చర్చించరు, కానీ బయట నుండి మాత్రం బురద చల్లుతారు. అసత్య ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఏదైనా అవార్డు ఉంటే అసత్యాలకి, బ్రాండ్ బిల్డింగ్ ఏదైనా ఉంటే, అవార్డు ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. నంది అవార్డు లాగా అబద్ధాలకి, అసత్య ప్రచారాలకి, కుట్రలకి, కుయుక్తులకి ఒక అవార్డు ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 అర్హుడు. ఈరోజు గతంలో వాళ్ళు సరిగా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవకతవకలు పాల్పడి అవినీతి చేసి యువతని మోసం చేసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను దగా చేశారు వైసీపీ పాలనలో. ఈరోజు నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా జరిగిన టీచర్ ఉద్యోగాలు తప్పుడు కేసులు పెట్టి ఆపాలని చూశారు, ఆగలేదు. కోర్టు నిబంధనల మేరకు పరీక్షలు జరిపారు, మెరిట్ లో ఉద్యోగాలు ఇచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక వల్లెటూరు రోడ్డులోని గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గుడ్ షెఫర్డ్ స్కూల్ డైరెక్టర్ ఇన్నారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి అనంతరం మొక్కలు నాటి స్వాతంత్ర పోరాట ప్రాముఖ్యతను వివరించారు. 1947 ఆగస్టు 15వ తేదీ మన భారతీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని, దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకొని మన దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందని తెలిపారు. వినుకొండకు మంజూరైన నూతన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మరమ్మతుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మరమ్మతుల పనులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతీలు విచ్చేసి ప్రారంభించారు. అదేవిధంగా వినుకొండలో ఏర్పాటు చేయబోయే కోర్టు కాంప్లెక్స్ కు సంబంధించి ఏనుగుపాలెం రోడ్డులోనే మార్కెట్ యార్డులో 4.33 ఎకరాల స్థల పరిశీలన చేసిన అనంతరం ఎన్ఎస్పి కాలనీలో పాత కోర్టు భవనం వద్ద స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆర్డీఓ, ఎంఆర్ఓతో కలిసి స్థలాలను పరిశీలించిన అనంతరం న్యాయవాదులకు, కక్షిదారులకు, ప్రజలకు సౌకర్యవంతంగా స్థలం ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. నూతనంగా కేటాయించే స్థలంలో న్యాయస్థాన భవనాలతో పాటు జడ్జీల యొక్క నివాస గృహాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మండల కేంద్రమైన శావలియాపురం శ్రీరామ అప్పర్ ప్రైమరీ స్కూల్ వారి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ జాతీయ పతాక ర్యాలీ పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్, ప్రిన్సిపల్ కె రత్నకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు మహాత్మా గాంధీ, నేతాజీ, భారతమాత, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, మదర్ తెరిసా, బిఆర్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, శ్రీ జవహర్ లాల్ నెహ్రూ వేషధారణలు ప్రదర్శించారు. స్థానిక మండల పరిషత్తు దగ్గర విద్యార్థులను ఉద్దేశించి ఎంపీడీఓపీ సీతారామయ్య మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ ఇళ్లపై మువ్వెన్నెల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం అనేది కుల, మత, వర్గాలకు అతీతంగా అందరూ జరుపుకునే జాతీయ పండుగ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన
ఫ్రీ బజ్ యాక్టివిటీస్ లో భాగంగా పల్నాడు జిల్లా ఇంటర్ విద్యాధికారి కుంభా వేణు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్లాంటేషన్ డ్రైవ్ లో ఆయన కళాశాల ప్రిన్సిపల్ పి బాజమ్మతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్లాంటేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని కోరారు. కాలుష్య రహిత హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. విద్యార్థులే రేపటి భవిష్యత్తు. మీరందరూ మొక్కలు పెంచి సంరక్షించాలి అని సూచించారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నుండి వైసీపీకి చెందిన సుమారు 20 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చేరిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలము. పేదలకి సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు బాగా అందుతున్నాయి. అందువలన ఈరోజు ఎన్డీఏ పాలన చూసి నచ్చి ఇలాంటి పాలన కావాలని మీరు ఈరోజు పార్టీలో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ అభినందనలు. తప్పనిసరిగా మీరు ఇక్కడ నుండి పార్టీలో యాక్టివ్గా బాధ్యతలు తీసుకొని మీరు కూడా పార్టీలో ముందుండాలా. భవిష్యత్తులో పార్టీలో ఇంకా పదవి బాధ్యతలు కూడా ఇంకా ముందుకొచ్చి చేయాలని నేను కోరుతున్నా. కష్టపడి పనిచేసిన వాళ్ళకి, కొత్తగా చేరినప్పటికీ 10 మందికి సేవ చేసే వాళ్ళకి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే పులుగుర్జు శ్రీమాన్ గారికి, దూపాటి చిన్నసుందరరావు గారు, ప్రభుదాస్ గారు, ఆదాం గారు, వీరబాబు గారు, మరేబాబు, దేవయ్య, దూపాటి వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని నేను కోరుతున్నా. అట్లాగే ఎండూరి యేసోబు, దూపాటి పెద్ద సుందరయ్య గారు, లాలయ్య గారు పార్టీలో చేరారు. అలాగే బొల్లాపల్లి మండలం నుండి దూపాటి కోటేశ్వరరావు గారు పార్టీలో చేరారు. వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ పాలన బాగుంది, చంద్రబాబు గారి పాలన బాగుందని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పార్టీలో మీకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ సాదరంగా స్వాగతం పలుకుతున్నా మీ అందరికీ పార్టీలోకి. దేశభక్తి గుండెల్లో నిండుగా ఉండి త్యాగమూర్తులను స్మరించుకొని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థులపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. పట్నంలోని విశ్వసాయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా పతాక ర్యాలీ కళాశాల డైరెక్టర్ ఎలవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణ నుండి త్రివర్ణ పతాక ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్తూపం సెంటర్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను, చూపర్లను అలరించాయి. మూడు రంగుల జెండాని, జాతీయ జెండాని, పెద్ద జెండాని ప్రదర్శనతో ఈరోజు మన వినుకొండ పట్టణంలో తిరంగా జెండా ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాను. చేతిలో జాతీయ జెండా, గుండెల నిండా దేశభక్తి, దేశాభివృద్ధి కోసం ఈనాటి విద్యార్థులు, నేటి విద్యార్థులే రే భావి భారత పౌరులు. ఉన్నత ఆశయాలతో ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. సమాజంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ తత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం భారతీయులమే అనే ఒక భావంతో, జాతీయ భావంతో సమైక్యతను సాటి చెప్పాలి, సమగ్రతను సాటి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు కలిసి దేశ సమగ్రతను కాపాడాలి. మన స్వర్ణాంధ్ర సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు కష్టపడుతున్నారు. 2047 కల్లా
100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు మహానుభావులు స్వతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అలాగే మన ప్రకాశం పంతులు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతో మంది మన స్వతంత్రం కోసం పోరాడారు, స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ ఫలాన్ని ఈరోజు దేశంలో పేదరిక నిర్మూలనకి అలాగే స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం ముందుకెళ్తున్నాం. విద్యార్థులు అందరూ గుర్తుంచుకోవాలి. మన దేశ గౌరవాన్ని పెంచుదాం అనే ఉద్దేశంతో ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరవేయాలి. కుల మతాలకు అతీతంగా అందరూ ఒకే తాటి మీద నడవాలి అనే ఉద్దేశంతో మన జాతీయ జెండా ప్రదర్శన జరుగుతుంది. అందరూ కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. వందే భారతం, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.